హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ ఆరిఫా బాను. నేను ఇక్కడ నంద్యాలలో జిఎస్ఆర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరో సైకాట్రిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన మహబూబ్ బాషా గారు జిఎస్ఆర్ హాస్పిటల్కి విజిట్ చేశారనమాట. చిన్న షార్ట్ ఇంటర్వ్యూ లాగా చేస్తున్నాము. అంటే ఈ మధ్య కాలంలో మానసిక వ్యాధుల గురించి కొంచెం అవగాహన కల్పిద్దాము అనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్వ్యూ చేశామండి. సో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటాను. మీరందరూ ఖచ్చితంగా చూడండి. మీకు ఏదన్నా యూజ్ అయ్యే పాయింట్స్ చాలామందికి ఉంటాయి. థ్యాంక్ యూ మేడం, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. ఓకే మేడం, న్యూరో సైక్రాటిస్ట్ అనేది సాధారణ ప్రజలకు అసలు దాని మీద అవగాహన లేదు. దీని గురించి మీరేం చెప్తారు మేడం? యాక్చువల్లీ స్టిగ్మా అనేది ఎక్కువ ఉంది. సో ఫిజికల్ ఇల్నెసెస్ గురించి చాలా వరకు ఇంపార్టెన్స్ అదే ఎందుకు అంటే ఫిజికల్ సిమ్టమ్స్ అనేవి మనకు బయటికి కనిపిస్తాయి. బేసికల్లీ మీకు దెబ్బ తగిలినా, లేకపోతే ఏదైనా జ్వరం వచ్చినా, ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చినా మనకు బయటికి తెలుస్తుంది. సో ఎవరైనా చూస్తే వాళ్ళకి ఇమీడియట్గా హెల్ప్ కావాలనేది పక్కన వాళ్ళు చూసి, ఫ్యామిలీ మెంబర్స్ చూసి తీసుకుని వెళ్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనసు గురించి ప్రాబ్లమ్స్ కదా, షేర్ చేసుకోవడంలో డిలే అవుతుంది. రెండవది ఏంటి అంటే షేర్ చేసుకుంటే ఏమవుతుంది, అసలు ఇది ప్రాబ్లమా కాదా అనేది ఐడెంటిఫై అవ్వదు. ముందు వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా తెలుసుకోలేరు. ఒకవేళ ప్రవర్తనలో లాస్ట్లో మార్పులే వచ్చినాయి, సో వాళ్ళు ఏదైనా కోపం చూపిస్తున్నారనో, లేకపోతే రాత్రిపూట సరిగ్గా నిద్రపోవట్లేదనో, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లంతోనో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినా ఏం కాదు, కోపమే కదా, అడ్జస్ట్ అయిపోదాం, లేకపోతే కోపం తగ్గించుకో. అంటే వాళ్ళు మానసికంగా సఫర్ అవుతున్నారని చెప్పి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో దానికి చాలా సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్క సిమ్టమ్ని బట్టి వాళ్ళు సఫర్ అవుతున్నాయి అని చెప్పడానికి లేదు. సేమ్ ఎలాగైతే అలా రోగి అని లేబుల్ అయితే చేయొద్దు ప్లీజ్. అలా మానసిక రోగి అనేది ఏం లేదు. ఫిజికల్ ఇల్నెసెస్ ఎలా ఉన్నాయో మెంటల్ ఇల్నెసెస్ అలానే ఉన్నాయి. ఎవరికైనా రావచ్చు, ఏముంది, నిద్ర పట్టలేదు, సో ఇట్స్ ఇన్సామ్నియా. అంటే సైకాట్రీ దాంట్లో ఇన్సామ్నియా అని డిసీజ్ అది. సో కొంచెం ఆలోచన చేస్తున్నారు, లేదా ఏదైనా వర్క్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, కొద్దిగా దిగులుగా ఉంది, డిప్రెషన్, టెన్షన్ పడుతున్నారు, యాంగ్జైటీ, ఇవన్నీ ఫిజికల్ ఇల్నెసెస్ లాగా దీనికి కూడా డయాగ్నోసిస్ అనేది ఉంది. అండ్ రెండోది ఏంటి అంటే దీనికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్, మేనేజ్మెంట్ అన్నీ ఉన్నాయి. సో ఇలా లేబుల్ చేయడం అస్సలు సరికాదు. అంటే ఇంకో చిన్నది మేడం, రీసెంట్గా అంటే సోషల్ మీడియాలో కానీ ఈవెన్ న్యూస్లో కూడా నేను చాలా చూస్తున్నాను. మలిగి వెళ్ళిందని చెప్పి భార్య అయితే భర్త ఏమి ఇప్పించట్లేదు, బంగారు ఇప్పించలేదని చెప్పి భార్య, లవ్ ఫెయిల్ అని చెప్పి యంగ్స్టర్స్ ఇలా సూసైడ్ చిన్న చిన్న విషయాలు చేసుకుంటున్నారు. ఈవెన్ మీరు ఈరోజు మార్నింగ్ మనం అనుకున్నాము చిన్న అబ్బాయి సెల్ ఫోన్ ఇప్పించట్లేదని చెప్పి సూసైడ్ ఏం చేశారని చెప్తున్నారు. అంటే దీనికి కారణాలు ఏముండొచ్చు అంటారు? యాక్చువల్లీ ఇవి ఇంపల్సివ్, అంటే బేసికల్లీ దానికి ఏం రీజన్ లేకుండానే తొందరగా, అంటే మనకు అనుకున్నది జరిగిపోవాలి, ఈ టైంలో నాకు ఇది కావాలంటే కావాలి, ఇది వద్దు, నేను ఇలాంటి విషయాల్లో నాకు నచ్చట్లేదు అంటే అవి లేదు అన్నట్టు ఒకలాంటి బిహేవియర్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి అన్నమాట. సో అన్నీ ఈజీగా దొరికిపోతున్నాయి ఇప్పుడు మనకి, ఏం కావాలన్నా ఈజీగా. అంటే పేరెంటింగే అలా ఉంది. సో పిల్లలకి ఏం కావాలంటే వాళ్ళు సరే వాడు అడుగుతాడు, లేదా వాడికి కోపం వస్తుంది, లేదా వాడికి నచ్చదు, అందుకని ఏం చేస్తారు, అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఒకానొక టైంలో ఏమవుతుంది, అది ప్రొవైడ్ చేయలేరు, వాళ్ళ చేత కాదు. మోస్ట్లీ పేరెంటింగ్ స్కిల్సే అంటాను నేను. పేరెంటింగ్లోనే ప్రాబ్లం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. మొత్తం మనకు ఏ ప్రాబ్లం అయినా, చైల్డ్హుడ్ ఇష్యూస్ ఉన్నా, చైల్డ్హుడ్ ట్రామా ఉన్నా, చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అంటారనమాట. అంటే చిన్నప్పుడు. నాది ఇంకా చిన్న డౌట్ మేడం, చెప్పండి. అంటే ఇప్పుడు అంటే మనం స్టార్టింగ్ బర్త్ నుంచి ఈ పెంచే ప్రాసెస్ ఏదైతే, అంటే తల్లిదండ్రులు పిల్లవాడిని పెంచే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ వల్లనే ఈ సూసైడ్ అలాంటివి వస్తాయని మీరు అంటున్నారా? సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కూడా దానికి కాజ్ అవుతుంది. పేరెంటింగ్ స్టైల్స్తో పాటు సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ రెండు కలగలిపి. రెండోది వచ్చేసి మేజర్లీ జెనెటిక్స్ అని. మేడం ఆ టైంలో వాళ్ళ మైండ్ ఏ విధంగా ఉంటుంది, అంటే సూసైడ్ చేసుకునే టైంలో వాళ్ళ మైండ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అంటారు? సో కొంతమంది ఇంకా నాకు లైఫ్ మీద హోప్ లేదు, నేనేం అనుకున్నా నాకు జరగట్లేదు, హోప్లెస్నెస్ అంటారు. అంటే ఫ్యూచర్ గురించి కానీ, తన గురించి కానీ,
పక్కన వాళ్ళ గురించి కానీ నెగిటివిటీ వచ్చేస్తుంది, మైండ్లో వచ్చేస్తుంది. ఎంత టైం వరకు ఉంటుంది మేడం? అలా టైం పీరియడ్ ఏం ఉండదండి. కొంతమంది ఫెయిల్డ్ అటెంప్ట్స్ ఉంటాయి, ముందు చాలాసార్లు చేసింటారు, తర్వాత సీరియస్ అటెంప్ట్ చేస్తారు. కొంతమంది ఎలా అంటే సరేలే ఏదో భయపెట్టిద్దామన్నట్టు చేయడానికి చూస్తారు. కొంతమంది నాకు ఈ లైఫ్ వెక్స్ అయిపోయిందని చేస్తారు. కొంతమంది ఎలా అంటే తన సెలబ్రిటీసో లేకపోతే ఇంకెవరైనా కాపీ క్యాట్ సూసైడ్ అంటామంట. సో అదేంటంటే వాళ్ళని కాపీ చేస్తూ చేసుకుంటారు. ఎలా అంటే ఇప్పుడు అంత పెద్ద సెలబ్రిటీ తనే చనిపోయాడు, నాకేముంది, నేను లైఫ్ ఎండ్ చేస్తానని కొంతమంది. అలా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక్కటి ఇది ప్రధానమైన కారణమని చెప్పలేము. రెండవది ఏంటి అంటే ముందుగా దీన్ని గుర్తించాలి అని నేను అంటాను. ప్రివెంటివ్ మెజర్స్ సైన్స్ ఉంటాయి మా సూసైడ్ చేసుకోకుండా. సరే ఒక 4 ఫ్రెండ్స్తో మీరు అన్నారు బాగా మాట్లాడుతున్నాడు, సడన్గా రేపు పొద్దున్న వెళ్ళంగానే సూసైడ్ చేసుకున్నాడు. ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు ఎలా తెలుసుకోగలుగుతారు? మీతో షేర్ చేసుకోలేడు. సో ప్రాబ్లం ఉంటుంది, అన్నీ చెప్పుకోలేరు కదా బయటికి. ఇప్పుడు నాకే ఉంది. సో మార్నింగ్ నాకు చాలా స్ట్రెస్ అవుతూ ఉంటుంది. నేను ఇంటికి వెళ్తాను, జస్ట్ వెళ్ళి పడుకుంటాను, మార్నింగ్ లేస్తాను, మళ్ళీ హాస్పిటల్కి వచ్చేస్తాను. సో నాకు షేర్ చేసుకోవడానికి ఎక్కడ టైం దొరుకుతుంది? బేసికలీ షేర్ చేసుకోవడానికి అసలు టైం లేదు, ఎవరికి టైం లేదు. ఒకవేళ ఉన్నా నాకు బోర్ అవుతుంది, లేకపోతే ఆ రోజు నా మనసు బాగాలేదనుకో ఏం చేస్తాను, జస్ట్ మొబైల్ ఉంటుంది పక్కన, ఇలా చూసుకుంటూ ఉంటాము, అయిపోతుంది. మేడం ఈ సూసైడ్ అనే ప్రాసెస్ ఉంది కదా, దీనికి ఈ మొబైల్ కానీ ఈ సోషల్ మీడియా కానీ దీని ద్వారా కూడా ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా 1000% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు కదా చాలా వరకు. వాళ్ళు ఎలా, కొంతమంది మీరు నమ్ముతారో లేదో, లైక్స్ కౌంట్ చేసుకోవడము, కామెంట్స్ కౌంట్ చేసుకోవడం, వ్యూస్ ఎన్ని వచ్చాయని చూసుకోవడము, ఇది ఒక ప్రాసెస్లో యువత అనేది నడుస్తున్నారు. యూట్యూబర్స్ నేను ఒక అబ్బాయిని అడిగాను, నార్మల్గా యూజువల్గా అడుగుతాము, అరే నువ్వు ఏమవుతావురా పెద్దగా అని అడిగితే యూట్యూబర్. అసలు ఆన్సర్స్ షాకింగ్గా అనిపించింది. ఇది వరకు ఎప్పుడు అలాంటి ఆన్సర్స్ వచ్చేవి కాదు. అంటే మనం బేసికల్లీ ఇలా ఏదో టీచర్ అవుతామో డాక్టర్ అవుతామో ఇలా ఉండేది. అంటే నేను అవే అవ్వాలని లేదు, అథ్లెట్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. సో కానీ యూట్యూబర్ అనే కొత్త ఇది వచ్చేసిందనమాట మన దాంట్లో. సో దానికోసం వాళ్ళు ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తున్నారు. సో దే హ్యావ్ దర్ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళని కాపీ చేయడం, వాళ్ళు ఎలా చేస్తే అలా చిన్న చిన్న పిల్లలు, 5 years పిల్లలు, 10 years పిల్లలు, యూట్యూబ్ షార్ట్స్ వాళ్ళకి ఈజీలీ అవైలబుల్, ఆల్రెడీ ఇన్బిల్ట్గా వస్తుంది యాప్, మీరు సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వాళ్ళు మారిపోతున్నారనమాట. ఇప్పుడు మనం ప్రివెంటివ్గా ఆలోచించి వాళ్ళని సూసైడ్ నుంచి మనం కాపాడడానికి ఉంటుంది మేడం? కాపాడడానికి ఖచ్చితంగా ఉంటుంది. అది ఎలా? సో కొన్ని బిహేవియరల్ టెక్నిక్స్ ఉంటాయి మా. సో ముందుగా నేను ఏమంటాను, ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకున్నాం, మీరు ఫ్రెండ్స్ కదా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నారు, సో తను కొద్ది రోజులు అబ్జర్వ్ చేసి ఉంటారు, అది వాడు చాలా హ్యాపీగా ఉంటాడు. ఈ మధ్య ఎందుకో సరిగా కలవట్లేకపోవడమో మీతో, అంటే మీరు టీ తాగడానికి వెళ్తుంటారు ఎవ్రీ టైమ్, పిలిస్తే లేదు లేరా నేను రేపు వస్తాను పోస్ట్పోన్ చేయడము, లేకపోతే నేను ఇవాళ కాదు ఒక రేపు వస్తానని అదే పోస్ట్పోన్ చేయడం, అదంతా ఉంది కదా, అదొక సైన్. రెండోది ఏంటి అంటే మీరు కన్వర్జేషన్లో అందరు నవ్వుకుంటూ ఉంటాడు, తను సాడ్గా అనిపిస్తూ ఉంటాడు. సో యాక్టివ్లీ ఇన్వాల్వ్ అవ్వకపోవడము. కొన్నిసార్లు మనం ఎక్కువ ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియానే చెప్తున్నాను, మెసేజెస్ ఉంటాయి, వాట్సాప్ మెసేజెస్ కానీ తన స్టేటస్ చూస్తూ ఉంటారు. సో అన్నీ హోప్లెస్గా డిప్రెస్గా ఉన్నట్టు మెసేజెస్ పెట్టుకోవడము, స్టేటస్లు పెట్టుకోవడము, దానికి తగ్గట్టు వాళ్ళ బిహేవియర్స్ ఉంటాయి. సో అలా ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తామనుకున్నాం. చేసిన తర్వాత మనం ఇమ్మీడియట్గా ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే నాకు డాక్టర్ అవైలబిలిటీ లేదు. సో హెల్ప్ లైన్స్, సూసైడ్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి ఆల్ త్రూఅవుట్. లేమ్యాన్లో తెలియని వాళ్ళకి ఎట్లా చేయాలి అంటారు. సో సింపుల్ కౌన్సిలింగ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎనఫ్ అండి, చాలా హోప్ ఇస్తుంది. సరే నేనే ఉన్నాను, మీ దగ్గరకు వచ్చాను, నా మనసు ఏం బాగాలేదు, ఒక 5 minutes మాట్లాడండి చాలు. ఈ ప్రాబ్లం ఏంటి కనుక్కోండి, దానికి సొల్యూషన్ ఉందా, సరే
సొల్యూషన్ ఉంటే ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అంటే ఐ మీన్ ప్రాబ్లం. సో 1 month పడుతుందా, 2 months పడుతుందా, 3 months పడుతుందా అనేది అడగండి. లేదు దానికి సొల్యూషనే లేదు, సో ఫర్గెట్ అబౌట్ దట్, అది ఇంకా ప్రాబ్లమే కాదు. దాని ద్వారా మన మైండ్ సెట్ చేంజ్ చేయగలమా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక హోప్ ఇవ్వాలి ఎవరికైనా, మాటలాడాలి అంతే. టాక్ టాక్ టాక్. మేడం నాకు చిన్న డౌట్ మేడం, మైండ్ మనసు అంటారు కదా, ఈ మైండ్ మనసు మధ్య రిలేషన్ గురించి ఏం చెప్తారు మేడం? రెండు సేమ్. అన్నీ నన్ను అడిగితే మొత్తం బ్రెయిన్ రిలేటెడ్ ఏమో. బ్రెయిన్ అన్ని ఆర్గన్స్, మనసు మైండ్ అని సపరేట్ ఏమి ఉండదు, రెండు సేమ్. బ్రెయిన్ అనేది అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది, కంప్లీట్ బ్రెయిన్ హార్మోన్స్. ఇంకా జెనెటిక్స్ అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక జీన్స్ అంటాం కదా మనం. అరే వాడు ఎవరైనా చూసి ఉంటారు, మీ పిల్లవాడే కొన్ని యాక్ట్స్ చేస్తాడు ఇంట్లో, అంటే వాడు చాలా అల్లరి ఉంటాడు, రే వాళ్ళ నాన్న పోలిక వచ్చింది అంటాం. సో లేదా వాళ్ళ తాత పోలిక వచ్చింది. జెనెటిక్స్ మేజర్ రోల్, జెనెటిక్సే చాలా మేజర్ రోల్. ఖచ్చితంగా అవే ఎక్కువ. ఎందుకు ఇంట్లోనే నార్మల్గా మాట్లాడుకుంటుంటాం కదా. సో షుగర్ వచ్చిందనుకో, ఎవరికన్నా షుగర్ వ్యాధి, అదే డయాబెటీస్ వచ్చిందనుకోండి, సో ఏమంటారు, అరే మా ఫాదర్కి ఉండింది, మా మదర్కి ఉండింది, ఫలానా వ్యక్తికి ఉండింది. అలానే బిహేవియర్ ప్రాబ్లమ్స్ కానీ మానసిక వ్యాధులు కానీ. ఇప్పుడు మీరు జెనెటిక్స్ అంటున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫాదర్ క్రిమినల్ అనుకుందాం మేడం, వాళ్ళ కొడుకు కూడా క్రిమినల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా. తండ్రి క్రిమినల్ అయితే ఉండాలి, కొడుకు కూడా అదే కంప్లీట్గా. నేను 100% ఉండాల్సిన అవసరం లేదు. బేస్ ఏం చెప్తున్నారు అర్థం కాదు. అంటే జెనెటిక్స్ అనేవి కొన్ని వ్యాధులు మీ ఫాదర్కి షుగర్ ఉండిండొచ్చు, మీ మదర్కి ఉండిండొచ్చు, కానీ మీకు రాకపోవచ్చు. ఇది కొంచెం కాంప్లెక్స్ అంటే జీన్స్ అనేవి ఫాదర్ నుంచి కొన్ని, మదర్ నుంచి కొన్ని, అవి కలగలిపి మనకు కొన్ని, అంటే చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని డిసీజెస్ అనేవి, కొన్ని బిహేవియర్స్ కూడా ఖచ్చితంగా. అమ్మ మీ హైట్ కూడా అంతే కదా, మా హైట్ అనేది ఫాదర్ మదర్ నుంచి ఆ విధంగా వస్తుంది. సో మీ వెయిట్ కానీ, మీ బాడీ కాంప్లెక్షన్ కానీ అన్నీ ఇప్పుడు చూడండి అంతా. సో ఒక ఏరియాలో ఉండే వాళ్ళంతా ఆ కలర్ వాళ్ళు అని మనం చెప్పుకోవడము, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పుకోవడము, వాళ్ళ హైట్ని బట్టి చెప్తున్నా మేడం. అంటే వాళ్ళ ఫాదర్ క్రూయల్గా బిహేవ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అదే కొడుకుకు రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి, చాలా వరకు. మనం చేంజ్ చేయొచ్చు మేడం అంటున్నాను. సో ఒకవేళ అది పర్సనాలిటీ డిజార్డర్ అనుకోండి, అంటే మీరు హిట్లర్ అని వింటారు కదా, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ గురించే తీసుకుంటే, అలాంటి వ్యక్తులకి నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది అని అనుకుంటాం. అలాంటివి కొంచెం కష్టం. అంటే కొంతమందికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పర్సనాలిటీ అనేది ఉంటుంది. కొంతమంది బార్డర్ లైన్ అని, కొంతమంది నార్సిసిస్టిక్ అని, ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ టర్మ్స్, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనాలిటీ అనేది ఉంటుంది. దాన్ని చేంజ్ చేయడం కష్టం. కానీ ఒకవేళ ఇప్పుడు మధ్యలో నుంచి బిహేవియర్స్ ఏమైనా మారినా, అంటే వాళ్ళు మధ్యలో నుంచి కొంచెం చేంజెస్ ఏదైనా వచ్చినా వాళ్ళ బిహేవియర్లో, అంటే ప్రవర్తనలో ఏదైనా మార్పులు వచ్చినా, లేదా ఇప్పటికిప్పుడు కోపం ముందు నుంచి ఉండిండాడు వాడు, సో చాలా మంచిగా ఉండింటాడు అంటారు మా దగ్గర వచ్చిన వాళ్ళు, మేము ఫస్ట్ నుంచి చాలా మంచి వ్యక్తి, ఇప్పుడే ఎందుకో కోపంగా ఉన్నాడు, ఇప్పుడే ఎందుకో ఇలా చేస్తున్నాడు అంటే వాటినైతే మార్చగలుగుతాము. సో కొంతమంది చిన్నప్పటి నుంచే దొంగతనం చేయడము, కుక్కలనైనా యానిమల్స్ని కానీ కొట్టడం, అంటే ఏ కారణం లేకుండా ఊరికే వాళ్ళపైన రాళ్ళు విసరడం, మ్యానిపులేట్ చేయడం. అంటే ఇప్పుడు మీరు ఉంటారు, నాకు వచ్చి ఒక మాట చెప్తారు, దాని సిచ్యువేషన్ మొత్తం కంప్లీట్గా వాళ్ళకి తగ్గట్టు మార్చుకొని మాట్లాడతారనమాట. అదొకటి. అబద్ధాలు చెప్పడం ఎక్కువ, సో లయింగ్ బిహేవియర్స్ అనమాట. సో వీళ్ళు తొందరగా వాళ్ళని యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటాం. అంటే సోషల్ ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయో వాటికి అగెయిన్స్ట్గా ఎవరైతే చేస్తారో ఏఎస్పిడి పర్సనాలిటీస్ అంటారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఈ విధంగా, అంటే ఎవరెవరైతే హత్యలు చేయడం కానీ, డ్రగ్స్ తీసుకోవడం. రీసెంట్గా మన నంద్యాలలోనే మేడం, జస్ట్ మేబీ 20 years లోపే ఉంటారు అబ్బాయి కూడా, నడి రోడ్డు మీద ఒకరిని చంపేశాడు. అది దారుణంగా. అంటే అలా చంపడానికి
ఆ టైం అంటే అలా అంత క్రూయల్గా ఒక మనిషి ఒక చిన్న అబ్బాయి మారడానికి కారణాలు ఏముండొచ్చు అంటారు? మైండ్ అప్పుడు ఆయన ఎలా ఉంటుంది ఆ టైం? అదే నేను అంటున్నాను, ఏఎస్పిడి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అయి ఉండొచ్చు. జస్ట్ 18 ఇయర్స్ 20 ఇయర్స్ అంతే. 18 ఇయర్స్కే పర్సనాలిటీ అంతా ఫామ్ అవుతుంది మా 18 ఇయర్స్కి అంటే వాడు మర్డర్ చేసేంత ఖచ్చితంగా. ఆ టైంలో మైండ్ ఎలా ఉంటుంది? మైండ్ ఎలా బిహేవ్ చేస్తుంది? సో వాళ్ళకి ఎవరితో కన్సర్న్ ఉండదు, నేను తప్పు చేస్తున్నానని ఫీల్ రాదంటారా? అస్సలు గిల్ట్ ఉండదు, వాళ్ళు చేసేదే కరెక్ట్ అని కరెక్ట్ అనిపిస్తుంది. గిల్టే ఉండదు మా, గిల్టే ఉండదు. అందుకే కదా ఈ జైల్లో శిక్షలు కానీ ఇంకేదన్నా, సో మనకు రూల్స్ కానీ ఇవన్నీ ఎందుకు అంటే వాళ్ళకి గిల్ట్ ఉండదు, ఆ పర్సనాలిటీనే అలా ఉంటుంది. సో చాలామంది విలన్స్ని చూపిస్తారు మీకు మూవీస్లో చూపిస్తూ ఉంటారు, వాళ్ళంతా సేమ్ ముందు నుంచే విలన్ అంటే ఇంకా విలన్ క్యారెక్టర్ ఇలా చూపించేస్తారు. ఎందుకంటే వాడు ఫస్ట్ నుంచి అలానే ఉంటాడు, అలానే పెరుగుతాడు, వాడు లాస్ట్లో ఏమైనా కానీ మారడు. ఎవ్రీ మూవీ చూడండి మీరు, వాడు చేంజ్ అవ్వడు. అంటే అటువంటి వ్యక్తులను మార్చడానికి అవకాశమే లేదంట, ఛాన్సే లేదు. పనిష్మెంట్, సివియర్ పనిష్మెంట్స్ అందుకే ఉన్నాయి. నేను సైకాట్రిస్ట్లో నేను అంటున్నాను, నేను మీరు మానసిక వైద్యం ఇప్పుడు ఓకే అలాంటి వ్యక్తులు మీరు మార్చలేరు అడుగుతున్నా. సో నేను అంటున్నా, పర్సనాలిటీ ఉందనుకోండి, ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చడం కష్టం. ఏదైతే బిహేవియర్స్ మధ్యలో వస్తాయో ప్రవర్తనలో మార్పులు స్టార్టింగ్ నుంచి వస్తే మార్చడం కష్టం అంటున్నారు. కష్టం. అది ముందు నుంచే చిన్న వయసులోనే పేరెంట్స్ గమనించారనుకోండి, వీడు ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఒక 6 ఇయర్స్ 8 ఇయర్స్ మన అబ్బాయి ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు, మన అబ్బాయి చిన్న చిన్న పిక్ పాకెటింగ్ అంటే ఫాదర్ పాకెట్ ఉంటుంది దాంట్లో నుంచి మనీ తీసుకోవడం, ఏదో చిన్న పిల్లోడు ఏదో 10 20 తీసుకున్నాడు అని అనుకుంటారు. దట్స్ నాట్ రైట్ యాక్చువల్లీ. అటువంటి మనం స్టార్టింగ్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్ చిన్నప్పటి నుంచే పేరెంటింగ్ స్టైల్స్లో మార్పులు రావాలి. సో అది కరెక్ట్ అయితే కానే కాదు. ఎలా ఫాదర్నైనా తప్పు చేస్తే అప్పటి నుంచే చేయండి, అప్పటి నుంచి ఏదన్నా ఉంటే పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా తన పర్సనాలిటీ మొత్తం ఫామ్ అయిపోయి తను ఇంకా హత్యలు చేసే రేంజ్కి వెళ్ళాడు అంటే మార్చడం కొంచెం కష్టము. కాకపోతే కొన్ని టెక్నిక్స్ అనేవి ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి. అంటే మనం బిహేవియర్ వైజ్ మార్పులు చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అనుకోండి, పేరెంట్స్ సపోర్ట్ ఉన్నారు, అలా ఉన్నప్పుడు సో మనం టెక్నిక్స్ పాటిస్తే కొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు బార్డర్ లైన్ అని పర్సనాలిటీ ఉంటుంది. వాళ్ళు ఎలా అంటే మనకు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసుకోవడం, వాళ్ళ మాట జరగకపోతే మొండిగా ఉండడం, అంటే మనదే చల్లాలి అని అనుకోవడము. ఆ విధంగా కొన్నిసార్లు ఏంటంటే ఎవరిని నమ్మరనమాట వాళ్ళు. సో అందరినీ చూస్తే అనుమానం లాగా బిహేవ్ చేస్తారు, కోపం ఉంటుంది. అలాంటి పర్సనాలిటీస్కి డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ అని ఇస్తాము. దాంతో రిజల్ట్స్ అనేవి ఉంటాయి, రిజల్ట్స్ ఉంటాయి. అలాంటి బిహేవియర్స్లో మార్పులు అనేవి చేసుకుంటాం. చాలా అంటే ఎలా సో అంటే ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇంపల్సివ్గా చేసుకొని ఉంటారు. సో మనం రీజన్ ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ రీజన్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ఎలా రీజన్ ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రాబ్లం ఏంటి అనేది, సో సొల్యూషన్ ఎలా అనేది వాళ్ళకి వివరిస్తాము. తర్వాత మందులు పెడతాం, ఖచ్చితంగా మెడికేషన్ తీసుకోవాలి, దాని ద్వారా తగ్గుతుంది. వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అలాగనే చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. మళ్ళీ అటెంప్ట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. సో అటెంప్ట్స్ అందుకే విజిలెంట్గా ఉండమంట. ఈ మధ్యన అంటే ఎడ్యుకేషన్ పర్సన్స్ అంటే కంపేర్ టు అంటే చదువు లేని వాడు కంటే చదువుకున్నవాడు ఎక్కువ సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. అంటే ఈ రీసెంట్గా చూస్తే సెలబ్రిటీస్ చాలామంది సెలబ్రిటీసే సూసైడ్ అటెంప్ట్ ఎక్కువ చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి మేడం, అంటే వాళ్ళకి అంతా తెలిసి ఉంటుంది అంటే సూసైడ్ చేయకుండా తప్పని, కానీ వాళ్ళే ఎక్కువ దీనికి ఇంపాక్ట్ అవుతున్నారు. దాని రీజన్ ఏం చెప్తాను మేడం? సో నేనేం చెప్తానంటే ఇప్పుడు ప్రస్తుతం స్ట్రెస్ ఒకటి మేజర్ రీజన్, అంటే ప్రతి చిన్నదానికి స్ట్రెస్ తీసుకోవడం. రెండోది ఇంకోటి ముఖ్య కారణం ఏంటంటే కాంపిటీషన్, కంపేర్ చేసుకోవడం ఇతరులతో, మనం ఎక్కడున్నాం వాళ్ళు ఎక్కడున్నారు అని కంపేర్ చేసుకోవడం. తర్వాత అంబిషన్స్ హైగా పెట్టుకోవడం, అంటే నేను ఈ లెవెల్ అనుకుంటే ఆ లెవెల్కే రీచ్ అవ్వాలి, అది రాలేదు నేను చచ్చిపోతా.
కానీ మేడం ఈ సూసైడ్ చేసుకునే ప్రాసెస్ ఉంది కదా మేడం, ఈ ఉరి వేసుకోవడము, ఈ ట్రైన్ పార్టీల మీద తలపెట్టడము, అంటే మైండ్ ఆ టైంలో ఎలా ఉంటుందంటారు? సో చాలా క్రూయల్గా అంటే మనం హామ్ చేసుకునేంత ఏమొస్తుంది అని మీరు అడుగుతున్నారు. అంతగా ఒక చిన్న కట్ చేసుకోవాలంటేనే కట్ అయితేనే భయపడతారు. అంత రేంజ్లో వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోవాలి ఆ ప్రాసెస్ అంతా. అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అంత అదే ఇంపార్టెంట్ అయింటారు తన లైఫ్ కంటే. ఆ ప్రాబ్లమ్ ఫిక్స్ అయింటారు, కంప్లీట్గా ఫిక్స్ అయింటారు. అంత ధైర్యం అనేది మామూలుగా ఎవరు చేయలేరు మా. సో ఇప్పుడు ఫెయిల్డ్ అటెంప్ట్స్ అన్నాను కదా నేను ఇందాక. సో ఆ ఫెయిల్డ్ అటెంప్ట్స్ నుంచి ఒక కంప్లీట్ అటెంప్ట్ వరకు వెళ్తారనమాట. ముందు కొన్ని ఫెయిల్డ్ అటెంప్ట్స్ ఉంటాయి, ఆ తర్వాత కంప్లీట్ అటెంప్ట్. కొంతమందికి ఎలా అంటే ఇప్పుడు బేసికల్లీ ఇది మేజర్గా నేను అదే చెప్తాను, డిప్రెషన్ ఎందుకు మాట్లాడతాం డిప్రెషన్ గురించి అంటే, బాబు ఐడెంటిఫై చేయండిరా, నార్మల్ ఫిజికల్ ఇల్నెసెస్ లాగానే ఇది కూడా ఒక డిసీజ్ అని పదే చెప్తున్నాము. ఎంత చెప్తున్నా వీళ్ళు ఎలా వాళ్ళ డిప్రెషన్ అంటే నా చిన్న పర్సనల్ క్వశ్చన్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక 2 మెంబర్స్ ఉంటాం, మా పిల్లలు 2 ఉంటారు. మా ఫ్యామిలీలో డిప్రెషన్ ఎవరు వెళ్ళారని చెప్పి ఎలా కనుక్కోవాలి మేడం? అదే డిప్రెషన్ సైన్స్ ఉంటాయి కదా. డిప్రెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 అవును, మీరు మామూలుగా ఇంట్లో వీళ్ళు తను డిప్రెషన్లో ఉన్నారు అని ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మా, ఈరోజు నేను మీ వైఫే ఉన్నారు, తను రోజు తన పనులన్నీ తను చేసుకుంటూ ఉంటుంది. కానీ మీరు సడన్గా చూస్తారు కొద్దిగా తగ్గించుకుంటూ వస్తుంది. సో మార్నింగ్ 6 o'clock లేచే ఆమె 7కో 8కో లేవడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చెప్పినా చిరాగ్గా ఉంటుంది. సో రెస్పాండ్ అవ్వదు. మీరు ఒక పక్క మాట్లాడుతుంటారు, తను ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటుంది. నైట్ టైం స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. తన ఈటింగ్ ప్యాటర్న్స్లో అంటే ఏదైతే తింటుందో, తను ఏదైనా చేసుకోవడమో, ఇంట్లో పనులు చక్కబెట్టుకోవడం, వీటిలో అంతా మార్పులు వస్తాయి. తను ముందు మూవీస్కి వెళ్ళేదన్నమాట మీతో పాటు. సో మూవీకి వెళ్దామంటే లేదు, పోస్ట్పోన్ చేస్తుంది. సరే ఎప్పుడైనా వెళ్దాం, ఈరోజైతే నా వల్ల కాదు అంటది. షాపింగ్కి వెళ్దామని అడుగుతారు, తనే బాగా ముందు చీరలు కొనుక్కోవడం, నగలు కొనుక్కోవడం ఇవన్నీ చేసేది. ఈ మధ్యకాలంలో అన్నీ ఆపేస్తుంది అనమాట, నా వల్ల కాదు. మార్నింగ్ టైమ్స్ కొన్నిసార్లు లేవంగానే అన్నీ పెయిన్స్ వచ్చేసింటాయి తనకి. అంటే అవి సోమాటిక్ సిమ్టమ్స్ అంటాం. అంటే నిజంగానే పెయిన్స్ ఏమి ఉండవు, పెయిన్స్ వచ్చినట్టు బాడీ అంత ఫెటిగ్ లాగా అనిపిస్తుంది. అంటే అలసట ఫుల్గా అలసట ఉంటుంది. కొన్నిసార్లు ఇక్కడ నుంచి ఏదన్నా ఇలా తీసి ఇలా పెట్టాలన్నా ఇబ్బంది అవుతుంది మా, అంత ఫెటిగ్ ఉంటుంది. అంటే వాళ్ళు బెడ్ మీద నుంచి కూడా లేవలేరు అనమాట. మీరేమనుకుంటారు, లేజీ అయిపోయింది అనుకుంటారు. అంటే ఆమె ఏదో అలా మారిపోయింది, లేజీనెస్ వచ్చేసింది, ఇదే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ఆమె లేజీ అయిపోయిందని ఒక లేబుల్ ఇచ్చేస్తారు. డిప్రెషన్ అని ఎవ్వరు అనుకోరు అనమాట. తర్వాత లేదు ఊరికే కావాలని చేస్తుందని రెండోది ఇంకో లేబుల్ ఇచ్చేస్తారు. పని తప్పించుకోవడానికి చేస్తుంది అని ఇంకో మాట అంటారు. ఇలాంటివన్నీ చేస్తారు. ఫైనల్లీ తను 1 day అంతా బాగానే ఉంటుంది. సో మీ వైఫ్, సో ఒక ఎగ్జాంపుల్, ఒక పర్సన్ అన్నీ బాగానే ఉంటాయి, ఎందుకో ఒకరు వస్తారు, తన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు, అలా ఆ వరకు వెళ్తుంది అనమాట. అంటే నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, నా లైఫ్కి వాల్యూ లేదు, పిల్లల మాట వినరు, భర్త మాట వినరు, అందరు నన్ను టార్చర్ చేసేవాళ్ళే, నాకు ఎవరు చూసుకునే వాళ్ళే లేరే, నాకేమైనా ప్రాబ్లం వస్తే లేదా నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నేనేం చేయాలి ఉండి, అలా ఎండ్ మై లైఫ్, ఇంకా లైఫ్ పైన హోపే లేదు, అంతే అయిపోయింది. సూసైడ్కు మెయిన్ రీజన్ వచ్చేసి డిప్రెషన్ అంటారు. ఎస్, డిప్రెషన్ ద్వారానే సూసైడ్. చాలా వరకు డిప్రెషన్ అండి, చాలా వరకు డిప్రెషన్. ఇప్పుడు మేము ఉంటాం మేడం, రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేస్తూ ఉంటాం. ఒకసారి వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, దీని ద్వారా మళ్ళీ డిప్రెషన్ మారే అవకాశాలు ఉన్నాయంట. అంటే అది వేరే ఎంటిటీ మా, అంటే వర్క్ ప్రెషర్ ఇవన్నీ యాంగ్జైటీ కింద వస్తాయి అన్నమాట. డిప్రెషన్ అనేది దాని కింద మోస్ట్లీ రాదు. కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ డిప్రెషన్ ఉందనుకోండి, చిన్నది ఏదైనా స్ట్రెస్ ఉందనుకోండి, అది ట్రిగ్గర్ చేస్తుంది. కానీ కేవలం వర్క్ ప్రెషర్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేది రాదు. అంటే డిప్రెషన్కు స్ట్రెస్కు ఉన్న డిఫరెన్స్ ఏమంటారు మేడం? ఇది యాంగ్జైటీ, ఇది మూడ్ డిజార్డర్. అంటే ఈ రెండిట్లో ఏది డేంజర్ అంటారు? డిప్రెషన్ చాలా డేంజర్. డిప్రెషన్ చాలా. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇప్పుడు హెవీ కాంపిటీషన్, చిన్న పిల్లలే, అంటే చిన్న పిల్లలు. నిన్న కూడా ఒక అమ్మాయి చూశాను, ఆ అమ్మాయి వచ్చేసి 10th క్లాస్లో ఏం చెప్పిందంటే, మేడం నేను 10th వరకు ఫస్ట్ క్లాస్ నుంచి
10th క్లాస్ వరకు ఫస్ట్ ర్యాంకే మేడం. నేను ఇక్కడ లోకల్లోనే చదువుకున్నా. నేను ఇంటర్ వెళ్ళిన అక్కడ నాకు కాంపిటీషన్ పెరిగింది. అంటే వాళ్ళు విజయవాడలోనే ఎక్కడో వేశారు. పెరిగిన తర్వాత తనకి మార్క్స్ అనేవి తక్కువ వస్తున్నాయి. అంటే అక్కడ కాంపిటీషన్ తనకు చాలా పెరిగింది. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ని, ఒక 30 స్టూడెంట్స్ని ఫేస్ చేసేది తన క్లాస్లో. అక్కడికి వెళ్ళాక థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మధ్యలో తన మార్క్స్ అనేవి ఆ బోర్డులో కనిపించట్లేదు. టాప్ 10 టాప్ 100లో లేవు. ఏం చేసింది? నేను చచ్చిపోతా అని ఫోన్ చేసింది. వా మదర్ వచ్చేసి కంప్లీట్గా ఏడుస్తుంది. అరే నాకు ర్యాంక్ వద్దురా బాబు, నువ్వు నాకు కళ్ళ ముందు కనిపిస్తే చాలు, నాకు ఈ ర్యాంకులు అవసరం లేదు, ఏం వద్దు అని కాళ్ళ వీళ్ళ పడుకొని పాప దగ్గర ఏడుస్తుంది లిటరల్లీ వాళ్ళ మదర్. తను ఏం చెప్తుంది? లేదు నాకు ర్యాంక్ కావాల్సిందే, నేను ర్యాంక్ తెచ్చుకుంటా. అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? చెప్పింది కరెక్టే మేడం. అంటే ఇప్పుడున్న దాంట్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది మేడం. ప్రతి ఒక్కరు అంటే పిల్లల మీద ప్రెజర్ పెడతారు, చదువు అని చెప్పి. అంటే పేరెంట్స్ తప్పు కూడా ఉందంటారు కదా ఇంట్లో. ఖచ్చితంగా. అంటే పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? కూడా బాగుండాలి, ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో బాగుండాలి, కానీ అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? అండ్ లైఫ్కి మించి ఏముంటుంది చెప్పండి? ఎందుకంత పరిగెత్తడము, ఎందుకంత కాంపిటేటివ్ స్పిరిట్లోకి, నువ్వు కాంపిటీషన్లోకి వెళ్ళాలి, నువ్వు ఇట్లనే ఉండాలి, నువ్వు ఇట్లనే చేయాలి అని ప్రెషరైజ్ ఎందుకు చేయడం? పేరెంట్స్ అనే కాదు, సో ఇన్స్టిట్యూట్స్ కూడా అలానే ఉన్నాయి, మన చుట్టూ సరౌండింగ్ కూడా అలానే ఉంది. ఇప్పుడు మా ఇంట్లోనే ఒక 4 పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ 10th రాస్తుంటారు. సో బ్రదర్స్ పిల్లలు, వాళ్ళంతా సిస్టర్స్ పిల్లలు. ఒక అబ్బాయికి ర్యాంక్ వస్తుంది, ఇంకో అబ్బాయికి ర్యాంక్ రాదు. సో ఏమంటారు చెప్పండి? ర్యాంక్ రాని పిల్లల పేరెంట్, నా పరువు తీసేసావు. ఫస్ట్ వర్డ్ వచ్చేది నా పరువు తీసేసావు. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, నీ మీద నేను ఇన్ని డబ్బులు ఖర్చు చేసిన, నాది ఉన్నదంతా నీకోసమే నేను పెట్టినా, కంప్లీట్గా నీకోసమే నేను ఉన్నా, నేను ఇంత కష్టపడి చేసి ఏం లాభం? నువ్వు ర్యాంక్ కూడా తెచ్చుకోకపోతే నాకు. ఇలాంటి వర్డ్స్ ఎంతవరకు కరెక్ట్? ర్యాంక్ రాకపోతే ఏమవుతుంది? రేపు ఆ పిల్లవాడే ఏదో ఒకటి సంథింగ్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, బిజినెస్ చేసుకుంటాడు, లేకపోతే సెల్ఫ్గా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటాడు, తనే స్కూల్ ఓపెన్ చేసుకుంటాడేమో, ఎవరికి తెలుసు? హిల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఒక్కసారి లైఫ్లో ఇంటెలిజెంట్ అనేవాడు ఎప్పుడు లైఫ్ అంతా ఇంటెలిజెంటే, మారదు అది. ఆ టైంలో నువ్వెంతవరకు చదివావు, ఆ పేపర్లో క్వశ్చన్స్ నీకు ఎన్ని వస్తున్నాయి, లేదా నీకు ఆ మూమెంట్లో ఆ టైం పీరియడ్లో నువ్వెంత ఆన్సర్ చేయగలిగావు, దాన్ని బట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మార్క్స్ అనేవి డిసైడ్ అవుతాయి. అంతకుమించి ఏం లేదు అక్కడ. దానికే నువ్వేం దేనికి పనికిరావనో, నావన్నీ ఇక్కడ పెట్టానని ఎంతవరకు కరెక్ట్ అది చెప్పడం? అంటే పేరెంట్స్ వాళ్ళకి మీరు ఇచ్చే ఒపీనియన్ ఏంటి మేడం? మీ సలహా చెప్తారా? సో ఎవరి పేరెంటింగ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. సో ఐ కెనాట్ కామెంట్ స్పెసిఫికల్లీ, అంటే ఈ విధంగానే ఉండాలి పేరెంటింగ్ అని నేనేం చెప్పను. బేసికలీ ఇలాంటి వర్డ్స్ అయితే యూజ్ చేయకూడదు అంటాను నేను. ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ అవసరం లేదు మన పిల్లవాడు. సో తనకు ఒక కెరీర్కి దారి చూపించేంత వరకే. తను ఎలా ఉన్నా తన హ్యాపీనెస్లో మన హ్యాపీనెస్ చూసుకోవాలి. సో కొంతమందికి ప్రయారిటీస్ ఉంటాయి. ఎలా అంటే మన పిల్లవాడు ఈ విధంగానే ఉండాలి అనుకుంటాం, తనకు ఒక దారి చూపిస్తాం. సో ఇంతవరకు వెళ్ళొచ్చు. సో ఇట్స్ అప్ టు హిమ్. తర్వాత ఏముంది, తను వేరేది ఏదైనా చూస్ చేసుకొని తను కూడా మంచిగా ఉండాలనే ట్రై చేశాడు, కావాలని అయితే చెయ్యడు. ఒకసారి హాస్టల్కి వెళ్ళి ఆ అబ్బాయి ప్రిపేర్ అవుతున్నాడు, ఎగ్జామ్స్ రాస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు అంటే హీ వాంట్స్ దట్. అంటే తను కూడా అవన్నీ చేయాలనే ఉద్దేశంతోనే చేశాడు, కానీ మిమ్మల్ని కష్టపెట్టాలని అయితే ఏ పిల్లవాడు చూడడు. అది తన ఎఫర్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, లేదా మీరు ఎప్పుడైనా మధ్యలోనే ఐడెంటిఫై చేస్తే సరే ఒక డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళండి. ఏముంది దాంట్లో? ఏదైనా తనకి అర్థం కావట్లేదా, లేకపోతే ఫోకస్ మిస్ అవుతున్నాడా, లేకపోతే ఏదైనా పక్క పిల్లలు ఏమైనా దారి పట్టిస్తున్నారా, లేకపోతే ఎవరితోనైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా లవ్లో ఉన్నాడా, లేకపోతే ఏదైనా వేరే అలవాట్లు నేర్చుకున్నాడా, ఐడెంటిఫై చేయండి, అక్కడే సరిపోతుంది. మేడం ఇంకోటి, ఇప్పుడు అంటే మ్యాక్సిమం అంటే కామన్ పీపుల్కు
జ్వరం వస్తానో లేదా ఏదో సమ్ ఫ్రాక్చర్ అవుతానో అప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. ఈ ఈ వారు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకుని రావాలంటే ఫస్ట్ బేసిక్స్ వాళ్ళు సింటమ్స్ ఏది ఫైండ్ చేసుకుంటే వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు అంతవరకు అంటే చాలా పల్లెటూళ్ళు కూడా చాలా అవగాహన అసలు దీని గురించి లేదు. జస్ట్ ఆరోగ్యం బాగాలేకుంటే నొప్పి వస్తేనే ఫిజికల్గా నొప్పి వస్తే వెళ్తున్నారు. నా దగ్గర ఎప్పుడు వస్తారు తెలుసా, ఒక యాంగ్జైటీ ఉందనుకోండి, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు హార్ట్ అటాక్ ఉందేమో అని చెక్ చేసి. యాంగ్జైటీ అంటే టెన్షన్ మా, అంటే దాని సిమ్టమ్స్ కూడా ఎలా అంటే హార్ట్ అటాక్ లాగానే ఉంటాయి. అంటే కొంచెం గుండె దడ రావడము, నోరు ఎండిపోయినట్టు ఉండడము, చెమటలు పట్టేసినట్టు ఉండడము, తర్వాత కాళ్ళు చేతులు వణికినట్టు, తర్వాత ఇంకా ఫాస్ట్గా గుండె కొట్టుకుంటుంది, ఒకసారి ఊపిరి ఆగిపోతుంది, చచ్చిపోతానేమో అన్నంత భయం వస్తుంది. సో ఏం చేస్తారు, సో ఒక కార్డియాలజిస్ట్ దగ్గర పదే పదే తిరుగుతారు, ఆయన నార్మల్ ఉందని చెప్తారు, బట్ స్టిల్ వాళ్ళకి ఖచ్చితంగా నార్మల్ ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళ యాంగ్జైటీ అంటే అరే నువ్వు టెన్షన్ పడుతున్నావు అని డాక్టర్ చెప్పింటారు, యాక్సెప్టెన్స్ ఉండదు. నేను ఎందుకు టెన్షన్ పడతాను, నాకేం ప్రాబ్లం లేదే, నేను దేని గురించి టెన్షన్ పడతాను, నాకు అంత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, నాకు ఫైనాన్షియలీ నేను బాగున్నాను, నాకు అన్నీ బాగా జరుగుతాయి, నాకు ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, బయట ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అని అనుకుంటా. అది డిసీజ్, అది ఎవరికైనా రావచ్చు, జబ్బు ఎవరికైనా రావచ్చు కదా. నీకు జ్వరం వస్తుంది, ఇప్పుడు ఈసీజీ తీసాక నీకు బాగాలేదు అంటే ఓకే, డాక్టర్ ఏదన్నా ట్రీట్మెంట్ ఇస్తారు. అరే నీకు బాగున్నాయి, నువ్వు టెన్షన్ పడుతున్నావు అంటే ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోరు, అంటే టెన్షన్కి ట్రీట్మెంట్ తీసుకోకూడదా? మీరు ఇప్పుడు చెప్పారు కదా కొన్ని సింటమ్స్, ఆ సింటమ్స్ వస్తే మీరు చెప్పినట్టు వాళ్ళు హార్ట్ పేషెంట్, హార్ట్ డాక్టర్ వెళ్తారు, చూపించుకుంటారు, రిపోర్ట్స్ నార్మల్ ఉంటాయి. అలాంటి వాళ్ళకు మీరు ఏం సలహా ఇస్తారు మేడం? షూర్, ఒకవేళ నార్మల్ ఉన్నాయి అంటే ఒక న్యూరో సైకాట్రిస్ట్, అదే నేను చెప్తున్నాను, ఇది క్లినికల్ డయాగ్నోసిస్ మా, అంటే మనం ఇది వరకు కాలంలో డాక్టర్ నాడి పట్టుకొని చూసి చెప్పేవాళ్ళు. సో మీరు మాట్లాడేదాన్ని బట్టి ఏదో ఒకటి, సార్ నాకు ఇలా జ్వరం వచ్చింది అంటే టెస్టులు కానీ అలాంటివి ఏమీ ఉండేవి కాదు. సో ఇదేంటంటే క్లినికల్, అంటే మనం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి డయాగ్నోస్ చేస్తామన్నమాట. క్లినికల్ డయాగ్నోసిసే మాకు చాలా ఇంపార్టెంట్. పూర్వకాలంలో ఎలా ఉందో అలా ఉంది. కొన్ని హార్మోనల్ టెస్ట్లు ఉంటాయి, అవి చాలా కాస్ట్ ఎక్కువ అనమాట, అవి చేయని అవసరం లేదు. ఎందుకంటే మనకు క్లినికల్గా సిమ్టమ్స్ తెలుస్తున్నాయి, ఎందుకు అవసరం లేదు. క్లినికల్ సిమ్టమ్స్ని బట్టి డయాగ్నోసిస్ అనేది చేసి మేము దానికి తగ్గట్టు ట్రీట్మెంట్, మందులు ఇస్తాము, తర్వాత థెరపీ కూడా ఇస్తాము. కొంతమంది నిద్ర పట్టట్లేదు అంటే కొంతమంది డాక్టర్స్ రాస్తున్నారు యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ అని, అట్లా ఉన్నాయి. అంటే యాంటీ డిప్రెషన్ లేకుండా వీళ్ళకి ఏదో టెన్షన్ తగ్గడానికో రాస్తారు, కానీ కరెక్టే, మందులు ఒకటే కాదు, థెరపీ ఇంపార్టెంట్. చాలా. సో కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ అని చేస్తాము. ఇందాక నేను డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీ అని అన్నాను. స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి, తర్వాత మీకు ఈ విధంగానే చాలా రకాల రిలాక్సేషన్ టెక్నిక్స్ చెప్పిస్తామన్నమాట. సో ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ థెరపీ ఉంటుంది. సో ఇలా చాలా ఉంటాయి థెరపీస్. ఇంకొక చిన్న డౌట్ మేడం, చెప్పండి. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు మేడం, అతడు అడిక్టెడ్, మందు కానీ ఇలా అడిక్ట్ అయ్యాడు. అతను ఫస్ట్ మార్నింగ్ ఏమనుకుంటారో, లేదు లేదు రేపు నుంచి మానేస్తాను, అవును, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మందు తాగుతారు, అవును, మళ్ళీ ఒక 2-3 days తర్వాత మళ్ళీ మారిపోయినా. అంటే అతను బేసిక్గా చాలా మంచోడు, కానీ ఏమవుతుందంటే ఆ మందు అనేది అతను అట్రాక్టివ్ చేస్తా ఉంది. ఈ టైప్ వ్యక్తులు ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు మేడం? సో బేసికలీ ఇది ఏంటంటే మోటివేషన్ లెవెల్స్. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఉంది, చాలా లావుగా ఉంటారు, మనం చెప్పింటాము ఈరోజు వెళ్తాను, రేపు వెళ్తాను, నెక్స్ట్ మంత్ చెప్తూనే ఉంటాము, స్టిల్ మోటివేషన్ అనేది కరెక్ట్గా ఉండదు. సో ఏముందిలే, తాగితే ఏమవుతుంది, ఈరోజు మానేస్తాను, అలా మోటివేషన్ అంటాము కదా. మనకి ఏదైనా చేయాలంటే ఒక మనిషికి మోటివేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. డోపమిన్ అనే హార్మోన్ ఉంటుంది మా బ్రెయిన్లో, అదేంటంటే అన్ని ప్లెజర్స్కి అదే ఇంపార్టెంట్. సో ఆల్కహాల్ కానీ ఏమైనా డ్రగ్స్ తీసుకున్నా, ఈవెన్ ఫోన్, మొబైల్ చూసినా ఆ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. వన్స్ ఆ హార్మోన్ రిలీజ్ అయింది అంటే బాడీలో ఏంటంటే అదేమని సిగ్నల్ ఇస్తుందంటే, రే నువ్వు ఆ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు నీకు చాలా హ్యాపీనెస్ ఉంది, సో మళ్ళీ వెళ్ళి తీసుకో, బ్రెయిన్కి అది సిగ్నల్ ఇచ్చేస్తుంది. సో
తను వెళ్ళి ఆ హ్యాపీనెస్ కోసం ఏమైనా చేస్తాడు మనిషి. సో వాట్ హీ విల్ డూ ఇస్ తను వెళ్తాడు, మోటివేట్ చేస్తాము. రెండోది ఏంటి అంటే రీస్ట్రెయిన్ చేస్తాము. అంటే కొన్ని డిఅడిక్షన్ సెంటర్స్ అని ఉన్నాయన్నమాట. సో వాటిలో ఏంటి అంటే అవకాశం లేకుండా చేస్తాం, అంటే బయటికి వెళ్ళకుండా. సో ఆ సోర్స్ అనేది కట్ డౌన్ చేయాలి ఫస్ట్. మీరు ఒక 1 month 2 months చేస్తారనుకోండి, మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ రిలాప్స్ అని ఉంటారు. రిలాప్స్ అంటామ్మా దాన్ని, అంటే మళ్ళీ స్టార్ట్ చేసుకుంటారు కదా. రిలాప్స్ ప్రివెన్షన్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. రిలాప్స్ అంటాం, మళ్ళీ స్టార్ట్ చేసుకుంటారు. వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం, మళ్ళీ థర్డ్ టైం, ఈ విధంగా స్టెప్ వైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను వచ్చినాను ఒక ట్యాబ్లెట్ ఇలా వేసేసినా నేను మందు మానేస్తాడని అయితే నేను ఖచ్చితంగా చెప్పాను. టైం ఖచ్చితంగా టైం తీసుకుంటాను. రీసెంట్గా అంటే మా ఫ్రెండ్స్లో మేడం మాతో బాగా కలిసి ఉండేవాడు. సడన్గా ఏమైందంటే వాళ్ళకి కొన్ని చేంజెస్ వచ్చాయి. అంటే డల్ అయిపోవడము, అంటే వాళ్ళ బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేశారంటే మేడం, నీకు దయ్యం పట్టిందిరా అందుకని ఇలా ఉన్నావు అని చెప్పి కొన్ని రోజులు అక్కడ అంటే మన ఉంటారు కదా మేడం. ఓకే, నాకు అర్థమైంది. ఏం ఓకే, అర్థమైంది. అదే చాలా ఏమైందంటే మేడం ఇలా కొన్ని రోజులు చేశాడు, ఆయన ఆయన తగ్గలే. మళ్ళీ తర్వాత ఏం చేశాడంటే, లేదా నీ పిల్ల నీకు మందు పెట్టిందిరా అందుకని ఇలా ఉన్నావు, మందు కక్కిద్దామని చెప్పి మందు కక్కించాడు. అంటే ఇదంతా ఏంటి మేడం అసలు ఈ దయ్యం పట్టడము, ఈ మందు కక్కిడాలు, దీన్ని మనం సైంటిఫిక్గా మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఓకే, యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే సైకోసిస్ అని ఉంటుంది మా వర్డ్. సైకోసిస్ అని గుర్తుపెట్టి అదే చెప్తున్నాను మా. సైకోసిస్ అంటే ఏం లేదు. సో మీకు హాలుసినేషన్స్, డెల్యూషన్స్ రెండు గుర్తుపెట్టుకోండి. హాలుసినేషన్స్ అంటే ఏంటంటే నేను ఉన్నాను ఇప్పుడు, మీకు 5 సెన్సెస్ ఉంటాయి కదా. అంటే మనం చూస్తాము, వింటాము, స్మెల్ చూస్తాము, సెన్సెస్ మీకు తెలుసు కదా, జ్ఞానేంద్రియాలు అంటారు తెలుగులో. జ్ఞానేంద్రియాలు, ఓకే, జ్ఞానేంద్రియాలు అని చెప్తాం కదా, 5 సెన్సెస్. సో ఎవరు లేకపోయినా ఉన్నట్లు మాటలు వినిపిస్తాయి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, సో మనిషి లేడు బట్ స్టిల్ మీకు మాట్లాడినట్టు మాటలు వినిపిస్తాయి. రోజువారీ కార్యక్రమాల గురించి, అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తున్నారు అనేది మాట్లాడుతుంటారు. మేల్స్ మాట్లాడవచ్చు, ఫీమేల్ వాయిస్ కావచ్చు, ఒకరు కావచ్చు, నలుగురు కావచ్చు, చాలా మంది కావచ్చు. ఇది బ్రెయిన్ వాయిస్ ఖచ్చితంగా వినిపిస్తుంది అని దయ్యం అని మీరు అట్రిబ్యూట్ చేసుకుంటారు. అది యాక్చువల్ ఏంటంటే హాలుసినేషన్స్ అన్నమాట. నిజంగానే వినిపిస్తాయి, నిజంగానే. అంటే వీళ్ళు నమ్మరు అనమాట, వీడికి ఏదో దయ్యం పట్టింది అంటే ఖచ్చితంగా వాడికి ఏదో హాలుసినేషన్స్ వినిపిస్తుంటాయి. సో వాడు దానికి రెస్పాండ్ అవుతుంటాడు. ఎగ్జాక్ట్లీ, దాన్నే హాలుసినేషన్స్. కొంతమందికి లేని మనుషులు కనిపిస్తారు, దాన్ని కూడా దయ్యం అనే అంటాం. సో ఇవన్నీ బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి మా, డోపమిన్ అనే హార్మోన్ ఉంటుంది. సో అది మామూలుగా ఉండాలి. నిజంగానే మా, నేను అదే చెప్తున్నాను కదా, అంత అంటే అవసరం లేదు చెప్పేంత. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. మీరు ఏ సైకాట్రిస్ట్ని అడిగినా చెప్తారు హాలుసినేషన్స్ అంటే ఏంటి అంటే. ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరికీ తెలుసు హాలుసినేషన్స్ ఏంటి అంటే మినిమం అది. సో ప్రతి ఒక్క డాక్టర్కి తెలుసు హాలుసినేషన్స్ అంటే ఏంటి అనేది. సో బయట పబ్లిక్కి అవేర్నెస్ లేదనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, దయ్యం అనుకోవచ్చు, లేదా పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు అంటారు. ఇంటి పక్కన నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళే నా గురించి మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటారు. సో ఆ వాయిసెస్ని వాళ్ళు, లేదా రిలేటివ్స్ మాట్లాడుతున్నారు, ఎక్కడో దూరంలో ఉంటాడు వాడు, యూఎస్లోనో ఎక్కడో ఉంటాడనమాట, వాడు నాతో మాట్లాడుతున్నారు అని చెప్తారనమాట. కొంతమంది ఇంకేంటంటే నార్మల్ పీపులే ఇంట్లో ఉంటారు, చుట్టూ కెమెరాలు పెట్టారంటారు. సో నన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అని అంటారు, నా గురించి టీవీలో వస్తుంది అంటారు. ఇన్ యాక్చువల్గా వాళ్ళ గురించి ఏమి ఉండదు, నా గురించి మొత్తం డిస్ప్లే అవుతుంది. అదే చెప్తున్నా, బ్రెయిన్లో డోపమిన్ అనే హార్మోన్ ఉంటుంది మా. అదేంటంటే మామూలుగా ఉండాల్సిన స్టేజ్ కంటే ఎక్కువగా సెక్రీట్ అవుతుంది, దానివల్ల ఈ విధంగా వస్తాయి. మేము 1000% ఉంది. మరి అంటే వీళ్ళు అక్కడ వెళ్ళిన నాకు కొంచెం బాగుందిరా అని ఆమె ఆ ఫీల్ వెళ్ళిపోతారు. నేను తయారు చేసుకున్నాను, చేతి దారం కట్టుకున్నాను. చెప్తాను మా, దానికి కూడా రీజన్ చెప్తాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇనీషియల్గా వాళ్ళలో ఒకలాంటి సెకండరీ యాంగ్జైటీ అంటారు. అంటే ఏదర్ అది చెప్పండి. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏమంటారంటే, నేను డాక్టర్ దగ్గర వెళ్ళాను, నాకు ఏం తగ్గలేదు, అంటే వాళ్ళ దగ్గర వెళ్తే నాకు ఇప్పుడు తయారు చేసుకున్నాను, ఇప్పుడు నాకు కొంచెం
రిలీఫ్గా ఉంది అన్నట్టు చాలామంది మేబీ ఈ టైప్ కల్చర్ ఎక్కువ పల్లెటూరులో చాలా ఎక్కువ ఉంది మేడం. డాక్టర్ అంటే వాళ్ళు ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ కాలేదంటారా, లేదంటే వాళ్ళు తాయెత్తు వేసుకోవడం వల్ల ఏమైనా వాళ్ళకి రిలీఫ్ వచ్చిందంటారా? దీనికి మీరేం చెప్తారు? ఓకే, సైకాట్రిస్ట్ని అయితే కలిసి ఉండకపోయిండొచ్చు మేజర్లీ. నార్మల్గా ఫిజికల్గా ఏదైనా జ్వరం నార్మల్గా ఫిజిషియన్ ఉంటారు కదా, ఇంకెవరైనా నార్మల్ ఇంటి దగ్గర డాక్టరో వాళ్ళ దగ్గర చూపించుకొని ఉంటారు. వాళ్ళు ఎంతసేపు బ్లడ్ టెస్ట్ చేయించి నీకు నార్మల్ ఉంది అని చెప్పడమే కానీ ఎవరు నీకు మాటలు వినిపిస్తున్నాయా అని ఎవరు అడగరు. ఓన్లీ సైకాట్రీ డాక్టర్ మాత్రమే అడుగుతారు. ఈ విధంగా క్వశ్చన్స్ ఏవైనా ఉంటే వాళ్ళు మాత్రమే అడుగుతారు. ఈ టైప్ సమస్యలు వస్తే సైకాట్రిస్ట్నే కలవాలి. ఇంకా సైకాట్రిస్ట్ వేరే అంటే వాళ్ళు ట్రైన్డ్ కాదు అందులో. సో ఇప్పుడు మీరున్న మా హస్బెండ్ ఉన్నారు ఆర్థోపెడిషియన్. సో తన దగ్గరికి వెళ్ళి సరే నాకు ఇలా ఉంది అంటే తను ట్రీట్ చేయలేడు. సో తను సర్జరీలు చేస్తారు, లేకపోతే ఏదైనా బోన్ ఫ్రాక్చర్స్ ఉంటే చూస్తారు, బోన్స్ అరిగితే చూస్తారు. నేను ఇది నాకు మనసు సరిగ్గా లేదు అంటే లేదు. స్పెషాలిటీస్ అన్నీ డివైడ్ అయిపోయినాయి. సో ఎవరు చూడాల్సిన ప్రాబ్లం వాళ్ళే చూస్తారు. అదే చెప్తున్నాను, ఏంటంటే కొంచెం సెకండరీగా భయము అంటే ఆ మాటలు వినిపించడం వల్ల యాంగ్జైటీ అలా డెవలప్ అయి ఉంటాయి. ఒకరు ఎంపథెటిక్గా అంటే మీ దగ్గరకు వచ్చి ఏదైనా సింపతి చూపించి అరే లేదు ఇది వేసుకుంటే నీకు బాగుంటుంది అని చెప్తే ఒక రకమైన ఫీలింగ్ కొద్దిగా అంతే పాజిటివ్ వైబ్ అనుకోండి అలా ఉంటుంది. దానివల్ల కొద్దిగా తగ్గుతుంది. కానీ సైకోసిస్ అయితే మందులతోనే తగ్గుతుంది. వేరే ఆప్షన్ అయితే లేదు. ఖచ్చితంగా వస్తుంది. ఇది ఎంతవరకు దారి తీయొచ్చు మేడం? అంటే ఆయన మెంటల్గా ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? సూసైడ్ వరకు దారి తీయొచ్చు. హోమిసైడ్ అంటే పక్కన వాళ్ళని కూడా చంపేయచ్చు. రీసెంట్లీ ఒక కేసు కూడా చూసాను, వాళ్ళ మదర్నే ఒక అబ్బాయి చంపేశాడు అని. సో మన దగ్గర 2 days బ్యాక్ నేను మేడం జస్ట్ ఒక 2 days అనుకుంటా. లేదు అంటే నేను చూసింది ఏమంటే 2 days ఒక ఆయన మా తమ్ముడు మా అమ్మ ఇలాగా చేస్తున్నాడు అని చెప్పి 2 days కింద ఇద్దరు అమ్మ అదే ఎగ్జాక్ట్లీ అదేంటంటే డెల్యూజన్ అంటారనమాట. అంటే లేదు ఎందుకంటే ఖచ్చితంగా బిలీవ్ చేస్తారనమాట. నువ్వు సైంటిఫిక్ మామూలుగా అది తప్పు అని ఎంత నిరూపించినా అది తప్పు అని వాళ్ళు నమ్మరు, అస్సలు నమ్మరు. ఇది రాంగ్ అని నువ్వు నిరూపిస్తావు. లేదురా వాళ్ళు లేరు, ఆ కండిషన్లో ఆ మనిషే లేడు, అలా చేసిండడానికి ఎక్కడ ఛాన్సే లేదని మీరు 1000 times చెప్పినా బిలీవ్ అనేది రాదు. అది మందులతో తగ్గుతుంది. డాక్టర్ని కలవాలి, చాలా డేంజర్ ఒక రీసెంట్లీనే ఒక 2 days బ్యాక్ ఒక కేసు చూసాను. ఒక ఫీమేల్ గర్ల్ వచ్చారనమాట. తను ఏమంటే వాళ్ళ మదర్ చెవి ఉంటుంది కదా, ఇదంతా కొరికేసింది. తర్వాత మా రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మొత్తం అన్నీ పడేసింది, అక్కడ ఉండేవన్నీ పడేసింది. సో తనకు బిహేవియర్ అనేది ఆ విధంగా కోపంలాగా అలా మారిపోయింది. ఇలాంటివన్నీ ఫేస్ చేయడం అవసరమా? ఆ అమ్మాయిని చాలా లేట్గా తీసుకుని వచ్చారు. అవి స్టార్ట్ అయ్యి 5 months అయింది. ఆ కొరికి బ్లీడింగ్ అయ్యేంత వరకు డాక్టర్ని కలవలేదు. చూడండి ఎందుకంత డిలే చేయడం. పల్లెటూరులో ఏమవుతుందంటే మేడం కొంచెం ఈ తాయెత్తులు ఈ సిస్టమ్స్ ఎక్కువ ఉన్నారు మేడం. సరే ఆయన దగ్గర పోతే నేను యాక్సెప్ట్ చేస్తాను, మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇలాంటి కండిషన్ తను 3 వారాల్లోనే నార్మల్ ఉంది, మందులు ఇప్పుడు స్టిల్ కంటిన్యూ చేస్తుంది. సో చాలా కోపంతో ఉండింది. అదే చెప్తున్నాను కదా, వాళ్ళ పేరెంట్స్ అదే అనుకున్నారు. ఇంకా ఆబ్వియస్గా తనకు దయ్యం పట్టిందనే అలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటారు. సో తనకు ప్రాబ్లం వచ్చేంత వరకు ఎవరో పక్కన వాళ్ళు ఎందుకు ఒకసారి మేడం దగ్గరికి వెళ్ళండి చూస్తారు అని చెప్పారనమాట. చెప్తే అప్పుడు వచ్చా తన డోర్ కూడా పగలగొట్టేసింది మా రూమ్ది. అంత సివియర్గా ఉంటాయి మా ఇవి, అంతవరకు పోనిచ్చుకోవద్దంటాను నేను. హార్మోన్స్ మేజర్లీ హార్మోన్స్ ఇప్పుడు షుగర్ వస్తుంది, దానికి ఇన్సులిన్ హార్మోన్ ఉంటుంది. దాని డెఫిషియన్సీ వల్ల లేకపోతే రెసిస్టెన్స్ వల్ల మీకు డయాబెటీస్ అనే వ్యాధి అనేది వస్తుంది. చెప్పండి. మందులు కక్కడాలు, మందు పెట్ట ఇవంతా జస్ట్ మీ వ్యూలో ఏమని చెప్తారు మేడం? అంటే మందు పెట్టాడు, కక్కిచ్చాడు, ఇంత మందు పెట్టినాడు మీ ఆవిడరా, ఇలా ఏదో అంటుంటా ఉంటాడు. అంటే ఈ కాలం చూస్తూ ఉంటాయి. అంటే ఇదంతా జస్ట్ వాళ్ళు ఊహ అంటున్నారా? జస్ట్ అంటే వాళ్ళ పాపం చదువులేని తనని వీళ్ళు క్యాష్ చేసుకుని ఉంటారా?
ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే చెప్పారో అదే కరెక్ట్. సెకండ్ వన్. బట్ దీనివల్ల వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు కన్సల్ట్ కావాల్సిందే డాక్టర్ని. మేడం ఇప్పుడు ఈ కాలం జస్ట్ చూస్తూ ఉంటే చిన్నపిల్లలు మొబైల్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. అంటే ఇంతకుముందు ఏముండేదంటే పేరెంట్స్ పిల్లల్ని బయటకు తిప్పి భోజనం తినిపించేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఫోన్ ఇస్తున్నాడు, ఫోన్ ఇచ్చి చూడరా ఇది అని చెప్పి చూపిస్తూ భోజనం చేస్తున్నాడు. అంటే పిల్లలు అలానే ఉన్నాడు. ఈ పిల్లలు ఈ ఫోన్ చూడడం వల్ల ఏమైనా ఫ్యూచర్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ మైండ్ పైన? ఖచ్చితంగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా ఉంది మేడం, వాడు ఆ మొబైల్ చూస్తే కానీ వాడు తినడు అదొకటి. సెకండ్ వచ్చేసి లేదు ఆ మొబైల్ పక్కన పెట్టేసి అనుకోండి, వాడు అల్లరి చేస్తూ ఉంటాడు. ఆ మొబైల్ ఇచ్చిన వాడు చూసుకుంటా ఇలాగా చాలా హ్యాపీగా ఉంటాడు. నేను కొన్ని సింపుల్ టెక్నిక్స్ చెప్తామా మామూలుగా నేను చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒకవేళ మొబైల్ ఎక్కువసేపు చూసారనుకోండి ఫోకస్ తగ్గిపోతుంది. ఆబ్వియస్లీ అదేమంటే ఇండైరెక్ట్గా ప్లెజర్ ఇస్తూ ఉంటుంది అనమాట. యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, ప్యాసివ్గా ఏదో నడుస్తుంది, మన ఐస్ అనేది చూస్తున్నాయి అంతే, అంతవరకే ఉంటుంది. సో ఏదో ఒక హ్యాపీనెస్ వస్తుంటుంది, అది చూస్తుంటే దానికి ఏం నువ్వు ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో మనిషి అనేవాడు ఇప్పుడు ఎవల్యూషన్ చూసుకుంటే ఎఫర్ట్ ఏది లేదో అదే చూస్ చేసుకుంటాడు. అంటే నీవు ఎఫర్ట్ అంటే ఏం లేదమ్మా, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేయాలనుకోండి, మీరు దానికోసం చదవాలి, రాయాలి, నేర్చుకోవాలి, ఇవన్నీ హార్డ్ వర్క్ అనేది చేయాలి. సో మొబైల్ ఏముంది, హార్డ్ వర్క్ లేదు, ఏం లేదు, ఊరికే చూస్తూ ఉంటే టైం అలా గడిచిపోతూ ఉంటుంది. సో అదేం చేస్తున్నాడంటే దానికి అలవాటు పడతారు, హ్యాపీనెస్ ఇస్తుంది అనేది. సో రెండోది ఏంటి అంటే నేనేం చెప్తానంటే బిహేవియర్ ఇష్యూస్ వస్తున్నాయి, బిహేవియర్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆ హ్యాపీనెస్ తనకు దక్కలేదనుకోండి, ఏదైనా సంతోషం ఇచ్చేదానికే మనిషి ప్రిఫర్ చేస్తాడు, దక్కలేదు అనుకోండి ఏం చేస్తాడు? 1000%. సో కొంతమంది చిల్డ్రన్లో వర్చువల్ ఆటిజం అనేది చూస్తున్నాము. అంటే చిన్నపిల్లల్లో చిన్నప్పటి నుంచే మొబైల్ ఇవ్వడం వల్ల వాళ్ళకి సరిగ్గా మాటలు అనేది రావట్లేదు, లాంగ్వేజ్ డిలే అవుతుంది. తర్వాత ఇప్పుడు వెళ్తారు మన ఇంటికి ఎవరైనా వస్తే, ప్రీవియస్లీ ఏమవుతుంది అంటే విష్ చేసేవాళ్ళు అనమాట. ఎవరైనా బంధువులు వస్తే ఫర్ ఎగ్జాంపుల్ విష్ చేయడము, ఇంకా మేము ముస్లిమ్స్ అయితే అస్సలాము అలైకుం అని చెప్పడము, ఎలా ఉన్నారని చెప్పడం. ఇప్పుడు పిల్లలు ఎవరు విష్ చేయరు, అండ్ వాళ్ళ ఐస్లో ఐ కాంటాక్ట్ పెట్టరు, తర్వాత వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనేది కూడా తెలీదు. అండ్ రెండోది ఏంటంటే వాళ్ళు ఎవరో కూడా తెలీదు, వాళ్ళు ఆల్వేస్ మొబైల్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎవరో మా అబ్బాయి అన్నాడు వాడి మొబైల్ ఇస్తే కానీ వాడు అంటే కంటిన్యూ మొబైల్ ఇస్తూనే ఉన్నది. సో మీరు అడాప్ట్ చేసి పెట్టేసినారనమాట. సో డీటాక్స్ అనేది ఒకటి ఉంటుంది, మొబైల్ ఏదైతే ఉందో దానికి డీటాక్స్ అనేది చేయాలి. సో రివార్డ్ అనేది టోకెన్ ఎకానమీ అని ఇలాంటి చాలా మెథడ్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. సో రివార్డ్ సిస్టమ్, ఒక రివార్డ్స్ ఇవ్వచ్చు. సో నువ్వు ఒక గంట మొబైల్ చూడలేదనుకో, నేను నీకు ఇది ఇస్తాను అంటే తనకు ఏదో ఒకటి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. 1 అవర్ నువ్వు ఆపేసావనుకో, ఆ టైంలో తనకి ఏదో ఒక రివార్డ్ అనేది ఇవ్వాలి. ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గిఫ్ట్, కానీ ప్రతిరోజు గిఫ్ట్ ఇవ్వలేము అంటే స్టార్స్ ఇవ్వచ్చు. అంటే 1 స్టార్, 2 స్టార్స్, 3 స్టార్స్. నీకు ఈరోజు ఎన్ని స్టార్స్ వచ్చాయి, 5 వచ్చాయి, 10 వచ్చాయి. ఇవన్నీ ఎలా అంటే ఏదో చెప్తుంది మేడం అని కాదు, మీరు ఒక్కసారి వర్కప్ చేయండి, ఎట్లా పనిచేస్తాయంటే అలా పనిచేస్తాయి. దాని ద్వారా మన మొబైల్ అడిక్షన్ తగ్గించచ్చు, ఖచ్చితంగా 1000% తగ్గించవచ్చు. సో డీటాక్స్ అనేది ఒకటి పెట్టాలన్నమాట మనం పిల్లలకి. సో ఈరోజు నువ్వు వస్తావు స్కూల్ నుంచి 5 o'clock వస్తాడు అబ్బాయి, నువ్వు నీ అంతకు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోవడము, నీ పనులన్నీ నువ్వు చేసుకున్నావు అనుకో, నేను 10 minutes నీకు రివార్డ్, అంటే 10 minutes మొబైల్ చూడాలి, అది అయిపోతుంది. సో నీ అంతకు నువ్వే ఫుడ్ తిన్నావు, సో నీకు మళ్ళీ ½ an hour నీ ఫేవరెట్ కార్టూన్ చూడడానికి ఇస్తాము. సో అంటే మనము చిన్న చిన్నగా తగ్గించుకుంటూ వస్తున్నాం. మీరు అన్నారు కదా తను ఏదైనా పర్లేదు, కార్టూన్ అని అనట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే తను ఏదో ఒకటి చూడొచ్చు, తనకి ఇష్టమైంది నచ్చింది మనం ఇస్తాము. ఎప్పుడు అంటే తను ఏదైనా పని చేసినప్పుడు, లేదు నువ్వు ఒక 1 hour హోంవర్క్ రాసుకో, తర్వాత నీకు ½ an hour మొబైల్ ఇస్తాను, ఇలా మెల్లిమెల్లిగా చేయాలి అని నేను ఒకటి చెప్తున్నాను. రెండోది ఏంటంటే మదర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే కిచెన్లో ఏదో ఒక వర్క్ చేసుకొని ఉంటారు. సో వాళ్ళకి కొన్ని పనులు ఉంటాయి, ఇప్పుడు వాళ్ళంతా క్లీన్ చేసి పెట్టేసి ఉంటారు. చిన్న మెథడ్ అంతే,
క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత అవన్నీ అరేంజ్ చేసి పెట్టమని పిల్లలతోనే చేపించండి. ఏముంటుంది, వాళ్ళు నేర్చుకోవాలి కదా. సో వాళ్ళతో చేపించండి, మీరు చేస్తూ వాళ్ళతో ఇన్వాల్వ్ చేయండి. సో నా పని చేసుకొని ఇవ్వడు మేడం అని మొబైల్ ఇచ్చేస్తే ఎట్లా? సరే ఈరోజు రాంగ్ చేస్తాడు, నాకు ఇంకో పని పడుతుంది, వాడు సరిగ్గా చేయలేదనుకోండి, నాకు మళ్ళీ డబల్ పని అవుతుంది, కింద పడేస్తాడు, సరిగ్గా చేయడు అంటే. కానీ వాడిని మొబైల్ని అడిక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నీకు ఈరోజు పని పడుతుంది, కానీ రేపు వాడు నేర్చుకుంటాడు, ఇంకోసారి కరెక్ట్ చేస్తాడు. అలా ఒకేసారి నేర్చుకోలేరు కదా, చిన్న చిన్నగా నేర్పించండి. మీరు దోశ వేస్తుంటారు, ఆనియన్స్ కట్ చేయమని చెప్పండి చిన్నగా, లేదా పీల్ చేయమనండి. ఇంకా చిన్నపిల్లలు ఉంటే దానిపైనది తీసేయమనండి. గ్లాసెస్ అరేంజ్ చేసి పెట్టమని చెప్పండి. చిన్న పనులే. గ్రాసరీ తెస్తారు, అరే దాంట్లో కవర్స్లో వేసి పెట్టేసేయి. ఫ్రిడ్జ్లో కంటైనర్స్ ఉంటాయి, దాంట్లో పెట్టేసే వాళ్ళు అరేంజ్ చేస్తారు కూర్చొని. ఖచ్చితంగా చేయొచ్చు. సో ఇన్వాల్వ్ చేయట్లేదు వర్క్స్లో. అందువల్ల వీళ్ళేంటి, ఇంకా నువ్వు వాడికి పని ఏదో ఒకటి చూపించు, అప్పుడు వాడు మొబైల్ దగ్గరికి వెళ్ళడు. లేదు నేను ఖాళీగా పెడతాను ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఇంకా ఖాళీగా ఏం చేస్తారు, మొబైలే చూసుకుంటూ ఉంటారు. సో మనం ఏదో ఒక యాక్టివిటీ అనేది చేపించాలి, ఖచ్చితంగా కావాలి. యాక్టివిటీ లేకపోతే ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఇంకొక విషయం మేడం, మా ఫ్రెండ్ సర్కిల్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఫ్రెండ్ ఉన్నాడు. ఆయనది ఏమవుతుందంటే ప్రతిదానికి అనుమానం. అనుమానం అంటే ఒకసారి వైఫ్ మీద అనుమానం పడతారు. వాడి జేబులో పర్స్, చిన్న మాట మేడం, వాడి జేబులో పర్సులో 100 రూపాయలు వాడు ఎక్కడో పెట్టుకుంటాడు, వాడు తీసారేమో, ఇటు తీసి ముందే వాళ్ళ వైఫ్ మీద ఎక్కువ అనుమానం పడడం. అంటే ఇది దీన్ని ఏమంటారు మేడం? ఇది ఒక వన్ టైప్ ఆఫ్ డిసీజ్ అంటారా? ఖచ్చితంగా. ఇందాక నేను సైకోసిస్ అన్నాను కదా, దాంట్లో ఒక కాంపోనెంట్ డెల్యూషనల్ డిజార్డర్ అనమాట ఇది. సో వాళ్ళకి ఎలా అంటే వాళ్ళు తప్పు చేసిండరు, పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేసిండరు, వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. అండ్ స్టిల్ వాళ్ళు బలంగా నమ్ముతారు. లేదు నేను 70 years అతన్ని చూశాను, ఆమె 70 years ఫీమేల్ అనమాట, ఆమె అసలు లేవలేదు, నడవలేదు, కొంచెం కూడా ఆమెకు పాసిబిలిటీనే లేదు. అంటే జస్ట్ చిన్నగా నడుస్తుంది, ఇంట్లో ఏం చేసుకోలేదు. లేదు ఆమెను చూడ్డానికి ఒకడు వస్తున్నాడు రోజు, నేను చూశాను అంటాడు, బలంగా నమ్ముతాడనమాట. ఇది డెల్యూషనల్ డిజార్డర్. అది తెలియక ఈ వయసులో వీడేంటి ఇట్లాంటి పనులు చేస్తున్నాడు, మా అమ్మ మీద ఇలా చూపిస్తున్నారని పిల్లలు ఆయనని కొట్టడము ఈ విధంగా చేశారు. అలాంటి సంఘటనలు చాలా మంది జరుగుతారు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది. మందులు ఇచ్చిన వెంటనే ఆయన నార్మల్ అయిపోయారు. అరే అనవసరంగా కొట్టినామే ఫాదర్ని, ఆయన ఏదో మైండ్ సరిగ్గా లేక ఈ విధంగా చేశాడు అని మళ్ళీ వాళ్ళు రిగ్రెట్ అయినారు. కానీ ఇది డెల్యూషనల్ డిజార్డర్, వైఫ్ మీద ఇన్ఫెడిలిటీ అంటారనమాట, డెల్యూషన్ ఆఫ్ ఇన్ఫెడిలిటీ. అలానే పెర్సిక్యూషన్, డెల్యూషన్ ఆఫ్ పెర్సిక్యూషన్ అని ఉంటుంది. అంటే ఎవరో నన్ను గమనిస్తున్నారు, నా గురించి ఏదో హాని తెలబెట్టడానికి చూస్తున్నారు, సో నన్ను ఎవరో చంపడానికి వస్తున్నారు, ఈ విధంగా ఉంటుంది. రెండోది రెఫరెన్స్, డెల్యూషన్ ఆఫ్ రెఫరెన్స్. అంటే అదేంటంటే ఎవరు తన గురించి మాట్లాడరు, కానీ తను ఏమనుకుంటాడంటే నా గురించి అందరు మాట్లాడుకుంటున్నారు, నా గురించి ఏదో అనుకుంటున్నారు. ఇది డెల్యూషన్ ఆఫ్ రెఫరెన్స్. ఇవన్నీ సైకోసిస్ కిందనే వస్తాయి. దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, మీరు ఏం చేసినా తగ్గదు. ఇంకోటి ఈ చెడు ఆలోచనలు ఎక్కువ వస్తుంటుంది మేడం. అంటే ఈ చెడు ఆలోచనలు రావడానికి కూడా ఏమైనా రీజన్ ఉందంటారా? ఉంది మా, ఇది ఓసిడి అంటాం కదా, మీరు వినింటారు. అంటే ఒకసారి మంచి ఆలోచనలు, చెడు ఆలోచన, ఈ థాట్స్ ఒకరికి పాజిటివ్ ఉంటాయి, ఒకసారి నెగిటివ్ థాట్స్ ఉంటాయి. అంటే నెగిటివ్ ఈ టైప్ థాట్స్ ఉంటాయి కదా మేడం, దీనికి ఏ రీజన్స్ ఉండొచ్చు అంటారు? మీ ఓసిడి అని ఉంటుంది మా, ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనమాట. అది యాంగ్జైటీ రిలేటెడ్ డిజార్డర్స్లో. దాంట్లో ఏమవుతుంది అంటే కొంతమందికి థాట్స్ అనేది రిపీటెడ్గా పదే 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 వస్తుంటాయి అన్నమాట. మనం వాటిని ఎంత స్టాప్ చేసినా ఆగవు. సో బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్, సేమ్ హార్మోన్స్ తేడా వల్ల ట్రీట్మెంట్ చేయొచ్చు, ఆలోచనల్ని బాగా తగ్గించవచ్చు. తర్వాత మేడం ఈ ఫుడ్, ఈ జీవన విధానము, ఇదంతా మనిషి ఆలోచన మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? డెఫినెట్గా. ఇప్పుడు కలర్ఫుల్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, అంటే క్యాప్సికమ్, రెడ్, ఎల్లోస్, గ్రీన్స్, మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మన బ్రెయిన్లో కొంచెం మంచి హార్మోన్స్ ఉంటాయన్నమాట, గుడ్ హార్మోన్స్, అవన్నీ రిలీజ్ అవుతాయి. అప్పుడు మీకు హ్యాపీనెస్ వస్తుంది, మీ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది.
యాక్టివ్గా పనిచేసినప్పుడు మీరు ఫిజికల్లీ కూడా యాక్టివ్గా ఉంటారు. సో ఆ విధంగా ఫుడ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. లేదు నేను అంత జంక్ తీసుకుంటాను, అలా ఏమీ చేయను, అలా ఉన్నప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది స్ట్రెస్ హార్మోన్ అనమాట. సో స్ట్రెస్ ఇంకా ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఫైనల్గా ఈ వ్యూవర్స్కు మీ మానసికంగా సఫర్ అవుతున్న వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వండి. బేసికలీ నేను ఏం చెప్తాను అంటే ఫిజికల్ ఇల్నెసెస్ అంటే మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, అంటే జ్వరం వచ్చినా, కొద్దిగా ఏదన్నా జలుబు వచ్చినా, ఇంకేదైనా కడుపు నొప్పి వచ్చినా, ఏవైనా నొప్పులు ఏమొచ్చినా ఇమీడియట్గా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవుతారు. అదైతే ఎవరు చేసే పనే. నేను అదేవిధంగా మనసు బాగాలేకపోయినా, టెన్షన్ వచ్చినా, భయం వచ్చినా, నిద్ర పట్టకపోయినా, ఆలోచనలు ఎక్కువైనా, కొంచెం డిఫరెంట్గా బిహేవియర్ మారింది అని అనిపించిన, ఆల్కహాల్ తీసుకున్నా, ఇంకేదన్నా ఇబ్బంది ఉన్నా దానికి కూడా డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. అది చేయాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ఇంటర్వ్యూ అనేది ప్లాన్ చేశాము. సో అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please share.